కూడిన బిడలకును కూర్చున్న బిడలు నీవారు, వింటున్న బిడలు నీవారు. నీ గుడార్థమైన సంగతులు మీరు బయలుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా దీవించమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. అందరికీ వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా సమయోచితంగానే మనం ముగించుకుందాం. ప్రేమేరు బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మనం చూస్తున్నాం. అది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలో 2వ గ్రంథము ప్రేమిన కాండమును గురించి మనం చూస్తే నిర్గమా కాండం. నిర్గమ అనగానే విడుదల అనే అర్థాన్ని చూపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఈ నిర్గమా కాండంలో 20 అధ్యాయం మొదటి నుంచి 19 అధ్యాయాలంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి ఐగుప్తు దాసత్వము నుంచి ఎర్ర సముద్రుడు దాటించి అరణ్యములో ప్రిండర రాత్రి అగ్ని స్తంభంగాను పగలు మేఘ స్తంభంగా ఉండి ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించి మోషే ఆరోహణ నాయకత్వంలో వారు నడిపించి దేవుడు చెప్పినప్పుడైన పర్వతం దగ్గరికి చేనాయి పర్వతం దగ్గరికి వారిని తీసుకుని రమ్మని చెప్పి దేవుడు చెప్పాడు. దేవస్థానం ఇప్పుడు ఇదంతా కూడా మనము ధ్యానం చేస్తాం. ఎందుకని మీకు జ్ఞాపకం రావడం కోసమే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పలేదు. ఎక్కడున్నాడు? కొండపైన ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. అది ఏ కొండ అని మనం చూస్తాం? ఏ పర్వతం అని మనం చూస్తున్నాము? సేనాయి పర్వతము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కొన్ని అక్కడ దేవుడు మోషేతో పైన మాట్లాడుతుంటే కింద ప్రజలందరూ కూడా భయపడుతున్నారంటే ఆ శబ్దానికి, ఆ ఉరువులకి. ఆయన నిబంధనలు మోషేకి ఆ పైన చెబుతుంటే కింద ఏంటి ఆ శబ్దాలని చెప్పి ప్రజలందరూ కూడా భయభ్రాంతులైన పరిస్థితుల్లో కింద కనబడుతున్నారు. అయితే మనము ఎన్ని ఆ ఆజ్ఞలు నిబంధనలతో పలకల మీద దేవుడు రాస్తూ ఆ కొండ మీద ఎన్ని మాట్లాడండి 8 ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తున్నాం. స్తోత్రం. మొదటి ఆజ్ఞ అని చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది పైన ఆకాశం అందు గాని భూమి యందు కింద నీల యందు గాని నీల కింద భూమి యందు నీల కింద ఉన్నది గాని దేని రూపముల విగ్రహమును చేసుకోకూడదు, సాగిల పడకూడదు, దాన్ని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడిని యెహోవా రోషము గలవాడు. దేవుడిని ఎవరైతే చూసిస్తారో వారిని 3-4 తరాల వరకు ఏం చేస్తారంట? క్షమాపణ ఉండదంట. ఎవరైతే దేవుడికి మాట ఆలకిస్తాడో వారిని 1000 తరములకు దేవుడు ఏం చేస్తాడు? కడిగి. ఇది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించడం. 4వ ఆజ్ఞ ఏంటి అని ఆలోచిస్తే ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించలేదు. 5వ ఆజ్ఞ ఏంటి మనం ఏందని చూడండి, 6 దినాలు నువ్వు అంటే నువ్వు 7వ దినమును దేవుడి మందిరానికి రా. 6వదిగా మనం చూస్తాం, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చు దేశమని తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాం. 7వది చూసాం, ఏంటది? నరహత్య చేయవద్దు. 8వ చూసాం, వ్యభిచారించవద్దు. మనం చూసాం వారములో ఏంటి? వ్యభిచారించవద్దు. దేవుని యొక్క వాక్యములో చెప్తున్నాడు దేవుడు, వ్యభిచారం అనేది మరణ శిక్షణతో దేవుడు ఏం చేస్తున్నాడు? పోలుస్తూ ఉన్నాడు. వ్యభిచారము ఈ రోజు చాలా మంది సమర్థించవచ్చు లోకస్తులు. వ్యభిచారం అంటే భర్తను విడిచి వేరే పరాయ పురుషుడితో చేసే పాపాన్ని అది వ్యభిచారంగా పోలుస్తున్నారు. లేదా పురుషుడు వేరే స్త్రీతో చూసిన దాన్ని కూడా వ్యభిచారంతో దేవుడు పోలుస్తున్నాడు. ఏ విషయాల్లో వారు వ్యభిచారిస్తారు లేదా వాటికి పాపములో పడిపోతారంటే ఒకటి పేదరికం అని మనం చూసాం. రెండోది నిరుద్యోగ వృత్తి అనగా ఉద్యోగం లేకపోయినా చదువు నిమిత్తం వెళ్ళి ఏ పని లేక ఆఖరికి డబ్బు అంతా వృధా చేసుకుని పరిస్థితుల్లో చివరికి వారు ప్రయాణాలు చేస్తూ ఈ యొక్క వ్యభిచార గృహాలకు పోయినట్లుగా మనము
మూడవదిగా సరిగా ప్రయాణములో అవగాహన లేకపోయిన శరీర సంబంధమైన వ్యభిచారానికి గురవుతున్న వారిని చూస్తాం. వారికి భావోద్రేక కోపముతో కొంతమంది చేయలేని నిందలు మోపుతున్నప్పుడు, అనుమానపడుచున్నప్పుడు, కొందరు చేయలేదు కూడా నా మీద మోపుతావా, నేను చేసి తీరుతాను అన్నవాడు కూడా లేకపోలేదు వ్యవస్థ. లేని మీద నన్ను ఏమైనా పడేస్తావు, అందుచేత నేను చేసి తీరుతాను అని చేసి కోపములో కూడా పాపము చేసి తావా తప్పిపోయిన వారు ఎంతో మంది భార్య భర్తలు ఉన్నారు. కనుక గమనించండి, దేవుని బిడ్డలకు ఇశ్రాయేలు చెప్తున్న మాటలకు తెలియజేస్తారు. లోకములో వ్యభిచారం వచ్చి వ్యభిచార గృహాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చాలా మంది వీటి ద్వారానే కొంతమంది బలవంతంగా వ్యభిచారం చేయబడుతున్నారు, కొంతమంది సామాజిక ఇతర కారణాల బట్టి వ్యభిచారములోని పడుతున్నారు. కనుక మనం చూస్తాము, మోహపు చూపని, వ్యర్థమైన చూపని, స్త్రీలలో లైంగిక పాపమని, పురుషుడు స్త్రీ ఇలాంటి పాపమును దేవుడు భూతు బొమ్మలు చూడడం, సెక్స్ సినిమాలు చూడడం, ఇవన్నీ కూడా దేవుడు దేంతో పోల్చడం, మోహపు చూపని వ్యభిచారముతో పోల్చాడు. దేవస్తోత్రం, హల్లెలూయా. ఆడవాళ్ళు బొమ్మలు చూడడం కానీ, పురుషుల యొక్క బొమ్మలు చూడటము కానీ, ఈ ప్రస్తుత కాలంలో యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో సగం బట్టలు వేసుకుని ఆ బొమ్మలు చూడడం కూడా దేవుని యొక్క వాక్యానికి ఏంటంటే పాపంతో పోలుస్తారు. ఈరోజు చాలా మంది యవనస్తులు ఆ పాపములోని మోహపు చూపులోని పడిపోతున్నారు. దేవునితో యవనస్తులు అందరికీ అదే కావాలి. వాళ్ళకలే ఈ రోజులో ఇన్స్టాగ్రామ్ లో ఒక రాత్రికి ఏమైపోయి, ఈ రాత్రికి ఏమైపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలని చెప్పి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన వ్యభిచారం గురించి అనేకమైన సత్యాలు మనం విన్నదేమో. కనుక దీనికి వ్యభిచారం గురించి చట్టాలు కూడా ఉన్నవి. దాని గురించి చెప్పాలని చాలా లోతైన అనుభవాలను మనం వెళ్ళాలి. కానీ గత వారంలో జాయిన్ చేస్తాం కనుక దాని జోలికి పోవడం లేదు. 9వ ఆజ్ఞ ఏంటంటే దొంగలించకూడదు, దొంగతనము చేయకూడదు. 10వ ఆజ్ఞ ఏంటి, 9వ ఆజ్ఞ ఏంటి చెప్పండి. 10వ ఆజ్ఞలో 9వ ఆజ్ఞ ఏంటి అటు చెప్పాలి. ఏం చేయాలి, ఏ విషయాల్లో దొంగతనం చేస్తారు, ఎలాంటి విషయాల్లో దొంగతనం చేస్తారు. ఈ రోజు మన ఎర్రంపాల్లో చాలా దొంగతనాలు జరుగుతున్న వార్తలు మేము వింటూ ఉన్నాం. దేవస్థానం ఏంటి కానీ ఎందుకు ఇవి సాతాడు లేకపోతే దొంగతనం అని ఎందుకు, ఏ విషయములో లేకపోతే జరుగుతున్నవి అని ఆలోచన చేస్తే కొన్ని లోకరీత్యా దొంగతనం ఏ సమయంలో చేస్తారు. ఇది మనం ధ్యానం చేస్తూ వాక్యానికి లోకంలో దొంగతనానికి ఏంటి సంబంధము అని ఆలోచన చేస్తే దేవుడే చెప్తున్నాడు, దొంగతనము చెయ్యకూడదు. క్రైస్తవులు మరీ చేయకూడదు, దేవుని బిడ్డలు మరీ చేయకూడదు. ఏ విషయంలో కూడా యజమాని ఒక పని అప్పగించినప్పుడు ఆ పని విషయంలో అంతా నీదైనప్పుడుగా యజమాని ఇస్తేనే గాని ఆ వస్తువు ఏది కూడా మనము చెప్పాలి, మాట్లాడకూడదు, ముట్టుకోకూడదు. అంత నమ్మకముగా ఉండాలి. చాలా మంది దొంగతనాలు ఏవేవి దొంగతనాలు చేస్తారంటే శాలగొట్లో వెళ్ళిపోతే మొక్కజొన్న పనులు దొంగతనం చేసుకొస్తారు. కొంతమంది ఆ మెరుగైన తోటలో మనం వెళ్ళి పనికి వెళ్తుంటే అబ్బా ఎంత పొడుగు కూడా చెప్పి కొంతమంది లాగేసి కచ్చాలు వేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరైతే ఏదైనా ఆ గోడ మీద ఒక అందమైన పువ్వు కనబడితే ఆ పువ్వుని తెప్పేస్తారు. కొంతమంది పక్కింటోడు నారించేటో లేదే ఆ మామిడి చెట్టు అంటే వాళ్ళు చూస్తలేదు కదా, పప్పులో పని చేద్దని చెప్పి తిప్పేసి చూడకుండా పప్పు వండేసుకునే వాళ్ళు ఉంటారు. ఏంటి దొంగతనాలు పెద్ద దొంగతనాలు, పెద్ద దొంగతనాలు, చిన్న దొంగతనం ఏమైనా ఉందా? మాట్లాడరేంటండి. ఆ పెద్ద 100 తప్పులు చేసి 100 దొంగతనాలు చేసినా దొంగతనమే, ఒక దొంగతనం చేసినా. కానీ ఇప్పుడు ఏ విషయంలో దొంగతనం చేస్తారు అనే విషయాన్ని విని ఎందుకు ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలుకి చెప్పమని ఇంకా ఇశ్రాయేలుకి ఇవ్వలేదు. ఈ మాటలు ఎక్కడ జరుగుతుంది సంభాషణ అంతానే? కొండ మీద జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోని? మోషేతోని. మోషేతో మాట్లాడుతూ మోషే ఇప్పుడు కిందకి రావాలి, వాళ్ళకి ఆ పలకల మీద ఉన్నవి చెప్పాలి. ఇంకా చెప్పలేదు కానీ మాట్లాడి ఎవరికి చెప్తున్నాడు?
దేవుని స్తోత్రగానే కాక ఈ పదాజ్ఞలు చూడకుండా చెప్పేది మన విశ్వాసులు. పదాజ్ఞలు అనగేంటి? ధర్మశాస్త్రం అనగా ఈ పదాజ్ఞలే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం, యూదులకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దొంగతనం పిన ఎందుకు పిన చేస్తున్నారని మనం ఆలోచించేది. దొంగతనానికి పిన అనేకమైన కారణాలు కలవు. ఒకటి మానసికమైన కారణం. ఏం చెప్పండి? ఏంటి దొంగతనం ఏ సమయం చేస్తాడా? ఏ సమయం చేస్తా చెప్పండి? ఒకటి మానసికమైన కారణం. అంటే ఇది ఒక వ్యాధి కూడా దొంగతనం. ఈ దొంగతనములో పిన అవసరం లేకపోయినా వస్తువులు ఏం చేస్తుంటారు? వీడికి అలవాటు, పట్టుకోవడం ఇది అలవాటు. చాలా మంది ఉండే మా ఇంటి పక్కన మన గిన్నెలు పక్కింట్లో ఈ గిన్నెలు ఎప్పుడు కనపడతాయంటే, అమ్మ మా గిన్నె తీసావంటే మీ గిన్నె నాకు ఎందుకు కట్ట. ఈ గిన్నెలన్నీ ఎప్పుడు కనపడతాయంటే చూడు అప్పుడప్పుడు గిన్నె మీద మిద్ది మీద అన్నీ దింపుతుంది. పండగ కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ అప్పుడు దింపినప్పుడు ఇది నా గిన్నె ఎలాగుందేటి, ఇది నా గ్లాస్ ఎలాగుందేటి, ఇంకేమంటది ఈ సెమ్ము నాదే అంటది. పేరు చూడు పేరు చూడు. కనుక అలాంటి సమయంలో కొన్ని మా గిన్నె ఒక ఆవిడ పట్టుకుపోతా ఉండేది. ఇప్పుడు లేదని చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. పట్టుపోతా దేవుని స్తోత్రం. కనుక ఈ కోసమే చెప్తున్నాడు దేవుడు. నేను రెండు చేతులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి మొదటి మాట ఏంటి? అవసరం లేకపోయినా పిన అదుపు లేని కోరికలు వీడి పిన స్వరూపిణి అనే ఒక వ్యాధి చేత వీడు దొంగతనము చేయాలనే పిన ఆ వ్యాధి బట్టి వీడు దొంగతనం చేస్తుంటాడు. ఏం చేస్తాడు? దొంగతనం. దొంగతనం ఎలా చేస్తారు? ఎన్ని విధాలుగా చేస్తారు? వాటి కారణం ఏంటంటే, ఒకటి వ్యాధి కలిగిన వాడు దొంగతనం చేస్తాడు. అలా చేసిన వాటి పిన తప్పు చేస్తున్నాడు అనడానికి లేదు. ఎందుకంటే వాడికి ఆ వ్యాధి కలిగి ఉన్నాడు కనుక, ఆ మానసికమైన వ్యాధి కలిగి ఉన్నాడు కనుక వాడు దొంగతనం చేయడం వాడికి అలవాటు. కానీ వాడు పిన చెయ్యాలనే దాన్ని చేయడం. కానీ రెండో విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బంది. దొంగతనం ఏ సమయంలో చేయాలనిపిస్తుంది అంటే ఆర్థికమైన ఇబ్బంది, పేదరికం, అప్పుల బాధలు, లేదా పిన అత్యవసరమైన అవసరాలలో పిన ఏం చేయాలనిపిస్తుంది? చెప్పాలి ఏం చేయాలి? రేపు 3000 సీట్ కట్టాలి, పైసా కొడలేదు, పైసా కొడలేదు. ఆయన వస్తాడు సాయంత్రం, వీడు తాగేసి తోడతా పడుతుంటాడు. ఆ మేకో వీడి జేబులో ఉన్నట్టు డబ్బులు ఏం చేస్తుంది? స్తోత్రం చెప్దామా? అంటే పిన భర్తల జోబుల్లో కూడా దొంగతనం చేసి పినా దొంగతనం చేసి భార్యలు ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగే తీర్థం తప్ప అంటే పినాడు తెలియకుండా తీస్తే దొంగతనం మళ్ళీ తీసేం చేస్తుంది? బొకా ఎత్తేస్తుంది. తీసారని పిన చెప్తే అదే అర్థం. దేవుని స్తోత్రం. కొంతమంది పిన దొంగతనం ఎలా చేస్తారంటే, కొంతమంది భర్తల జోబులో తెలియకుండా దాచేసే వాళ్ళు ఉంటారు. రెండోది, కొంతమంది పిన ఎవరైనా డబ్బులు దాస్తే ఆళ్ళ బాల చూసి అవసరానికి తీసుకుని ఏమీ అరగలేనట్టు దేవస్థానం. ఎందుకు చెయ్యాలని చేయలేదు? ఎందుకు చెయ్యాలనిపించింది? పరిస్థితులు బట్టి, అవసరం బట్టి, పేదరికను బట్టి, ఆ సమయంలో అవసరాన్ని బట్టి దొంగతనం దేవస్థానం. ఆ సమయంలో బంగారం దొరికినా, కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు పోయినా, మీ ఇంట్లో కాదు మా డబ్బుల్లో కూడా పోయి. నేను చెప్తా మందిరంలో చాలా సమయంలో సభలో పెట్టినప్పుడు డబ్బులు పోయినాయి. ఎవరు తీసారని ఎవరు చెప్తా? అంటే ఈయన అవసరాన్ని బట్టి దొంగతనం చేసేవారు కూడా ఉన్నారు. అంటే దొంగతనం ఏ సమయాల్లో చేస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఒకటి మానసికమైన వ్యాధి. వీడికి వ్యాధి ఉండి కనుక ఆ వ్యాధిని బట్టి ఏదో దొంగిలించాలనుకుంటారు. రెండోది పిన దొంగతనాలు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే అప్పుల విషయములు కానీ, ఆర్థికమైన విషయములు కానీ, లేదా పేదరిక విషయములు కానీ, పెట్టాలనే విషయములు కానీ, పోషించాలనే విషయములని వేరే దగ్గర దొంగతనం చేసి బతికే విధానం కూడా. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే
వ్యసనాల కొరకు వీళ్ళ దొంగతనాలు చేస్తారు. తమ్ముడు వినండి, ఏంటి చెప్పండి, దేని కొరకు? వ్యసనాలు ఏంటి? వ్యసనాలు ఏంటి చెప్పండి, మీకు తెలిసిన వ్యసనాలు ఏంటి చెప్పండి. వ్యసనం అంటే ఏంటి తెలుసా? వీరసనం చెప్పండి, చెప్పండి, పర్లేదు, మీకు కూడా తెలియదు చెప్పండి. వ్యసనం అంటే ఏంటి? తాగుడు, చెప్పండి, మీరు చెప్పండి. సిగరెట్లు, కాల్సిన తప్పండి, తాగడం తప్పండి. తాగడం తప్ప? మాట్లాడబట్టి తాగడం తప్ప? నీకు తప్పు కాదులే, చెప్పు. సిగరెట్లు, ఇంకా సొట్ట, ఇంకా బీడి, ఏంటి చెప్పు, పర్లేదు, చెప్పేసా కదా, ఇంకోటి చెప్పు. చెప్పు, ఏది చెప్తుంది కదా. ఓహో, చీరడు కాల్చుడు, చెడు కొడుకంట, బీడీ కాల్చుడు. దేవుని స్తోత్రం గారికి. కానీ ఎందుకు చెప్తుంటే వినండి. ఒకటి డ్రగ్స్. ఏం చెప్పండి? డ్రగ్స్ అంటే గంజాయి అని, మొత్తని, ఏంటి ఇవన్నీ బానిస అయిపోయిన వాడు దాన్ని తాగడానికి కోసం ఏం చేస్తాడంటే ఇంటిలో దొంగతనం చేస్తాడు, ఈదులో దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఎక్కడదైనా ఏదైనా పట్టుకుపోయి అమ్మేసుకోవాలని దొంగతనం కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో దేనికి అలవాటు అయిపోయారంటే యూత్ కుర్రలందరూ కూడా గంజాయికి అలవాటు అయిపోయారు. పెద్దాడలో కొంతమంది అమ్మే వాళ్ళు ఉన్నారు, కానిపిన తాగుతున్న వాళ్ళు ఉన్నారు, పోలీసులు అత్తమాలు వస్తున్నారు. కానీ మనపేటలో మాత్రం రావడం నిజమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు? మన కుర్రోళ్ళకి ఎవరికి అలవాట్లేదు. రెండు చేతులు ఎత్తండి. ఇప్పుడు వరకు లేదు. అలవాటు చేసుకున్నావా దొంగతనం చేయడం ప్రారంభిస్తాం. మత్తు పానీయాలకు అలవాటు అయ్యావా ఏ దొంగతనం చేయడానికైనా అలవాటు పడతాడు. రెండు మద్యం, మందు తాగడానికి కోసం భార్య తానం చేస్తే తాలు పట్టిపోయి అట్టిపోయి అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, చుట్లు అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉంగరాలు అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్ల చెవులు కూడా లాక్కుపోయి నాకేం తెలుసు అని బొక్కాయించేవాడు కూడా. అంటే ఏ విషయంలో దొంగతనం చేసి వాడు దొంగతనం చెయ్యలేదు అని బొక్కాయిస్తూ ఉంటాడు. చాలా మంది తాగుడికి అలవాటు అయిపోయి తల్లేదో పిల్లేదో వరుసవాయ లేక తిడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకయ్యా అంటే వీడికి ఏం కావాలి? దొంగతనం చేయడానికి డబ్బు. ఒకటి డ్రగ్స్, రెండోది మద్యము, మూడోది జోజం. హలో, జోజం. జోజం అంటే జోజం అంటే తమ్ముడు, జోజం అంటే మాట్లాడాడు. జోజం అంటే జోజం అంటే పేకాట. ఒక పేకాటనే కాదు, క్రికెట్, వాలీబాల్ ఆట ఆడితే తప్పులేదు. ఏంటి బెట్లు? ఏం చెప్పండి? బెట్లు. ప్యాకెట్ దేనికోసం ఆడతాడు? మాట్లాడేటి ఈ డబ్బు కోసం, ఆ ఆట గెలవడం కోసం జోజం ఆడడానికి, దొంగతనం కూడా చేయడానికి కూడా మాట్లాడేటి. ప్యాక్ ఆడేవాడికి కూడా దొంగతనం చేస్తాడు. అవస్థానికి చేయిస్తుంది. ఎందుకు? దానికి ఒక వ్యసనం. ప్యాక్ ఆడపోతే ఏళ్ళు, లేకపోతే ఏళ్ళు ఉనికెత్తా. కొంతమందికి మందు వ్యసనం అయిపోయి మందు తాగపోతే ఊగేస్తాడో. ఎలాగా 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 ఎలా ఊగేస్తాడు? షేక్ డ్యాన్స్ చేస్తాడు, బేక్ డ్యాన్స్. వ్యసనం. మత్తు పడిన మత్తుకు బానిస అయిపోడు. అది తాగేస్తే వాడికి బుర్ర పిచ్చెక్కి పోయి ఏ విధంగా లాగేసుకుంటాడు. వ్యసనం అది. ఈ వ్యసనానికి అలవాటు అయిపోయి దొంగతనం చేయడానికి ప్రేరేపించబడతాడు. పేకాట కూడా రోజు 100 రూపాయలు కడతాడు, తర్వాత 200 కడతాడు. హలో, తర్వాత 10,000 కూడా పెట్టడానికి అర్థమైందా?
వస్తే లాభం అనుకుంటాడు, ఒకేసారి 50,000 పోతే. కోడి పందాలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు. వీటిలో కూడా ఏం జరుగుతుంది? దొంగతనం, మార్పిడి, ఇవన్నీ కూడా దీని వల్ల ఏం జరుగుతుందంటే దొంగతనాలు జరగడానికి అవకాశము ఉంది. ఇది మూడో విషయం. నాలుగో విషయం అంటే పిల్లల యొక్క ప్రవర్తనలో దొంగతనాలు జరుగుతుంటాయి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఏం చేయాలి? ఎలా చూడాలి, ఏం చేయాలి చెప్పండి? పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. హలో హలో, వాడు ఇప్పుడు గమనించలేదా? ఇప్పుడు గమనించలేదా? వాడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చూడండి, నువ్వు ఏవైతే కొనవలేదు నీ పిల్లలకే మాట్లాడబెట్టి, నీ చేతులతోనే ఆడు ఆ జాయిన్ పెన్నులు కొన్నావు, స్కేల్ కొన్నావు, పుస్తకాలు కొన్నావు, అన్ని కొన్నావు లేదా? ఆడు కొనుక్కున్నది చూడకుండా ఏది ఉండవు. ఆడు పుస్తకాలు ఏవే వస్తువులు ఉంటాయో మాట్లాడరెడ్డి. ఒకవేళ వాడి చేతిలో కనబడని, మనకి కనబడని, నువ్వు కొనలేని వస్తువు ఏదైనా వాడి చేతిలో కనబడితే తల్లి ఏమడగాలి? తండ్రి ఏమడగాలి? ఇది ఎక్కడదరా అని అడగాలి. ఓ బంతి ఎత్తుకుని వచ్చాడు, లేదా కారు ఎత్తుకుని వచ్చాడు, లేదా పినీస్ ఎత్తుకుని వచ్చాడు, లేదా రబ్బర్ బ్యాండ్ ఎత్తుకుని వచ్చాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అడగలేదా? ఆడు దొంగతనం చేసి తెచ్చి ఉండొచ్చు, లేదు ఏంటి కారణం అని తల్లిదండ్రులు కొనుక్కోవాలి. కొనుక్కోలేదు ఒక కారణం, వాడు దొంగతనం చేసాడుకో, నువ్వు మాట్లాడలేదనుకో, పెద్ద చేయడానికి కారణం అందదే వస్తావు. ఇంకా అలవాటు అయిపోతుంది. కొంతమంది కూడా తీర్థాలకు వెళ్ళిన తర్వాత, మేము కూడా అలాగే వెళ్ళాం, తీర్థాలకు వెళ్ళిన తర్వాత ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళిన తర్వాత బొమ్మ ఎలా తీసి ఓలెట్టుకుని వచ్చేసి, ఇప్పుడు వెళ్తా లేదా దేవస్థానం ఆ సుబ్బారావు శ్రేష్ఠికి వెళ్ళామాయి, అప్పుడప్పుడు టీ షర్ట్లు ఆ సల్మాన్ వేస్తాడు, అంతమంది గుమ్ములు ఎవడు చూస్తున్నాడు? ఆ టీ షర్ట్లు అయ్యి ఆ ఉంగరాల దగ్గర నిలబడి ఉంగరం జోలు పెట్టుకుని వచ్చేసి చాలా మంది ఉంటారు. మీ బట్టికెళ్తాను చూసుకుంటుంది నా అక్క దేవుని స్తోత్రం కలిగి కాక. అంటే పిల్లలు ఏదైనా వస్తువుల విషయంలో తల్లిదండ్రుల అజాగ్రత్తగా ఉంటే దొంగతనము చేయడానికి పిల్లలకు కారణమవుతారు. దేవుని స్తోత్రం. పరాయి వస్తువు మన దగ్గర ఉందంటే అది ఆడిస్తే పడలేదు, లేదో తనందరూ తాను తెచ్చాడంటే ఆడు దొంగతనం చేసి తెచ్చాడు. నువ్వు డబ్బులు ఎత్తలేదు, ఆ దగ్గర వందలు డబ్బులు కనబడుతున్నాయి, 100 రూపాయలు కనబడదు. ఎక్కడదండి 10 రూపాయలు మీ నాన్న ఇవ్వలేదు, ఎక్కడ ఈ 100 రూపాయలు అడుగుతున్నావు? ఎప్పుడన్నా అడిగే తల్లిదండ్రులు ఉన్నారంటావా? లేదు. ఇది ఎక్కడదని అడగాలి తల్లిదండ్రులు. పెన్ అయినా, పెన్సిల్ అయినా, డబ్బు అయినా, వస్తువు అయినా, ఏదైనా దొంగతనము ఎలా జరుగుతుంది, ఎలాగ అలవాటు అవుతుంది అనే పిల్లలకంటే, ఇదిగో పిల్లలు చిన్న వయసులోనే వారు దొంగిలించినవి మనం అడగపోతే, అదుపు చేయకపోతే వారు రేపొద్దున పెద్ద పెద్ద వస్తువులు దొంగతనం చేయడానికి అవకాశం ఉంది. ఒక మామిడికాయ తెచ్చిన, ఒక పువ్వు తెచ్చిన, ఒక మొక్కజొన్న పొద్దు తెచ్చిన, ఏ వస్తువు వాడు మనం కొనలేకుండా ఇవ్వలేని వస్తువు మన పిల్లల చేతిలో ఉందంటే అది ఎక్కడిదని తల్లిదండ్రులు అడగాలి లేదా? ఆడు దొంగతనం చేయడానికి తల్లిదండ్రులే కారణం. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు డబ్బుల కోసం, పప్పల కోసం ఏం చేస్తారంటే తల్లిదండ్రులు జోవులు డబ్బులు పట్టుకుపోతుంటారు. మరి అలా సూత్రం అంటే కొంతమంది పప్పుల కోసం ఎంత మళ్ళీ 10 రూపాయలు డబ్బులన్నీ ఎక్కువగానే ఉంటాయి, ఒక 1000 రూపాయలు జేబులు ఉంటాయండి, వాడికి కావాల్సిన 10 రూపాయలు. ఆ 10 రూపాయలు తీసుకుంటే లెక్కెట్టుకుంటాడు, 10 రూపాయలు తక్కువ. తీసావరా? నాకేం తెలుసు అంటాడు. తీసావా? తీలేదని. నా డబ్బులు, నా జేబులో డబ్బులు ఎవరు పట్టుకోండి? ఇంట్లో దొంగలంటే ఎవరు పట్టుకోలేరంట. లోక సమత. దేవుడు ఎందుకు పట్టుకోలేడు చెప్పండి? దేవుడు పట్టుకోలేదు, అంత అసమర్థుడా? మరి సామెత దేవుని స్తోత్రం కలిగా అంటే దేవుడు కాకపోతే పట్టుకోలేడు. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో పాపం చేశారండి, చెప్తారా చెప్పరా, మీ ప్రార్థన చేసి చెప్పాలి. ఇలాంటి విషయాలు చెప్పండి. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. కొన్ని మరుగుగా ఉంచుతాడు, కొన్ని బయలుపరుస్తాడు దేవుడు. ఏం చెప్పండి? కొన్ని మరుగుగా ఉంచుతాడు, కొన్ని బయలుపరుస్తాడు.
అన్ని వీళ్ళు చెప్పడానికి ఏం లేదంటే అవకాశము. చూడండి, శిష్యులకు అన్ని బయలుపరచాడు లేదండి, బయలుపరచలేదా? ఆఖరికి ఒక మరుగు చేశాడు. ఏంటి? ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పండి, శిష్యులు చెప్పాడా? ఆయన రాకడు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పాడు, కానీ నేను ఎప్పుడు వస్తానని చెప్పలేదు. దేవస్థానం అంటే చూసి ఇచ్చాడు, కానీ ఆయన దొంగ వలే వస్తానని, ఆ దొంగ ఎప్పుడు వస్తాడో కూడా చెప్పలేదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? సంతోషం చెప్దామా? కొంతమంది సెల్ ఫోన్ చూసుకొని, కొంతమంది గడియారం, నల్ల గడియారం అనవసరంగా ఇట్టాను అనుకుంటున్నాం. దేవస్థానం పైకి కిందకి టైం బాయి గారు ఎప్పుడు ముగుతాడు ఏంటో. రెండు చేతి చెప్దామా? బిగ్గరగా చెప్దామా? దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? చెప్పాలి, మాట్లాడాలి. పదాకిలో ఒక ఆజ్ఞ ఏంటి? దొంగతనము చెయ్యకూడదు. క్రైస్తవుడు దేవుడి బిడ్డలు యథార్థవంతులు. కొడుకు ఏ విషయంలో కూడా ఏం పోకూడదు. ఎక్కడున్న పిన్ ఇంట్లో 10 రూపాయలు అక్కడ పెడితే అక్కడే ఉండాలి. దేవస్థానం వేల పిన్ 10,000 కంటే అక్కడ ఉంటే అక్కడే ఉండాలి. దేవస్థానం ఓ సేవకుడు కావద్దు, విశ్వాసి కావద్దు, ఏ వస్తువు ఎక్కడ అటు చూడండి. కొంతమంది కొయిట వెళ్ళిన తర్వాత కొత్త పరీక్షిస్తుంటారు. వెంకటలక్ష్మి చూసారు లేదో మరి నాకు తెలదాం. ఏంటి అక్కడ వస్తువులు బంగారం అక్కడక్కడ వదిలేశారు. ఉంగరాలని, శైలని అలా ఎందుకు? ఆదవర్షం మనసుమారికి ఉంగరం జాబ్ చెంగిషాడు పెట్టేసుకున్నాక ఇంకా వెంకటలక్ష్మి ఇండియా రాదా? ఇంకా అతదా అదో ఏమనుకోదని చెప్తున్నాను సొమ్మా. అంటే వీడు ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు కావాలని కూడా ఏం చేస్తారు కొంతమంది. వీళ్ళు మనస్తత్వం ఏంటి? వీళ్ళు చెయ్యాడించే వాళ్ళు. కొంతమంది చెయ్యాడిచ్చేస్తారు కదా, పోతా ఉంటుంది, పట్టుపోతుంటారు. చెయ్యాడింపంటారు కొంతమంది. మనము కూడా చాలా మంది దొంగతనంలో చాలా రకరకాల దొంగతనాలు ఎందుకు చేస్తున్నారండి? ఒకటి, మానసికమైన దొంగతనాలు జరుగుతాయి. 2, ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, అప్పులు, బాధలు, సమస్యల వల్ల దొంగతనం చేయవలసి వస్తుంది. 3వదిగా వ్యసనాల వల్ల, అంటే డ్రగ్స్ వల్ల, మందు వల్ల, పేకట వల్ల, జోజాల వల్ల, బెట్ల వల్ల. ఏంటి వీడు డబ్బులు ఇవ్వాలంటే దొంగతనం చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి కష్టపడితే ఇవ్వగలరు, కష్టపడి దొంగతనం చేసేవాళ్ళు. ఇంకా 4వది, పిల్లల ప్రవర్తన విషయంలో దొంగతనం. పిల్లలు చిన్నతనం నుంచి అలవాటు అవుతుందంటే తల్లిదండ్రులు పట్టించుకోబడి అశ్రద్ధ వల్ల కూడా దొంగతనాలుగా చెయ్యడానికి పిల్లలు మారిపోతారు. చిన్నదే కదా, ఎక్కడి నుంచి తెచ్చేవా, పోనీ ఆడుకోవడం తెచ్చా, ఇచ్చే వాళ్ళకి నేర్పాలి, తిరిగి ఇచ్చే. మన ఒక ఆటోలో బ్యాగ్ మర్చిపోయారట ముసలి. నేను చూస్తే ఆ ఆటో వాడు బ్యాగ్ అట్టుకెళ్ళి ఆ ఎవరైతే వీడిని బ్యాగ్ మర్చిపోయారో వాళ్ళకి ఇస్తున్నాడు న్యాయంగా. దేవస్థానం కానీ అంటే అటు ఆడి ఎంత నిజాయితీగా ఎంత యథార్థంగా ఉన్నాడు. దేవస్థానం కానీ ఇలా 5వ విషయం, ఉద్యోగ వృత్తిలో కూడా దొంగతనం చేసేవారు. దేవస్థానం ఏ వృత్తిలో ఉద్యోగం చేసేవాడు కూడా ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. జీతము దొంగతనం. వచ్చిన జీతం అంతా భారీకి చెప్పడం సగం దొంగ. ఏం చేస్తాడు? చూడండి, మనం కూడా అంతే కదండి. కూలి పనికి వెళ్తాను మగోళ్ళు ఏం చేస్తారా? ఒక 600 కూలిపోయింది, 500 కూలిపోయినా అంటాడు. ఈ ఎరిబొగలు తిని అమ్మేస్తారు. ఏం చేస్తుంది? నేను మరి 500 వచ్చింది అంటాడు. ఎరిబొగలు అమ్మాయి ఏం చేస్తుంది? పోలేంటే ఈడు పాపం కష్టపడ్డాడు కదా అని చెప్పి 400 జాగ్రత్తగా మరి తిట్టుకుని 100 రూపాయలు తాగేసి రాళ్ళెత్తాం. ఎందుకు? కష్టపడ్డాడని. కానీ పాడు చేస్తున్నాం అనే సంగతి ఈవిడికి, ఈవిడు గుల చేస్తున్నాడు సంగతే, ఆడి పాడు చేస్తుందన్న సంగతే, ఆడ అవయవాలను తినేస్తున్న సంగతే. కష్టపడతాడు కరెక్టే, కానీ మందు ఇచ్చి జబ్బు తెప్పిస్తున్నాడు కదా. మందు తాగితే జబ్బు తప్పేమన్నా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు విషయం మీకు చెప్తుంటే, లోకరీతిలో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి, దొంగతనాలు ప్రేరేపించడానికి ఏవే పిల్లలు ఉద్యోగస్తులు జీతంలో దొంగతనం చేస్తాడు. 2వది ఆ ఉద్యోగులు ఏదైనా ఇంపార్టైన ఫైల్ ఉంటే ఇంకొకరికి ఏం చేస్తాడు? ఇచ్చేస్తుంటాడు. డేటా ఏం చేస్తాడు? డేటా ఆ సమాచారం అంతా కూడా దొంగలు ఇస్తాడు. అదవుతుందా? ఉద్యోగస్తులు ఈ విధంగా దొంగతనం చేస్తారు.
దోసుకుంటాడు లంచం, దోపుడు సొమ్ము. ఏంటి? దోపుడు సొమ్ము. అది దొంగతనం కూడా, అదే వస్తుంది. వీడు యజమాని మోసం చేస్తాడు. జీతము తక్కువైతే వాడు పనులు జీతం తక్కువయ్యి వాడు కుటుంబాన్ని పోషించడం సరిపోకపోతే ఏం చేస్తాడు చెప్పండి? జీతం తక్కువైతే, కుటుంబంలో ఖర్చులు ఎక్కువైతే ఏం చేస్తాడు చెప్పండి? దొంగతనం చేయడానికి. అలాగని చెప్పి అందరూ దొంగతనం చేస్తారు కానీ సుమా, దేవుని స్తోత్రం కలిగి అందులో యథార్థమంతులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అలేలే. అంటే దొంగతనం చేయడానికి ఎలాగ ఏవే కారణాలు అని చెప్తున్నాం. ఆరోదిగా నియంత్రణ లేకపోవడం. ఏంటి చెప్పండి? నియంత్రణ లేకపోవడం. ఏంటి నియంత్రణ లేకపోవడం అంటే వస్తువులు దొంగలించడంలో ఏం కలిగి ఉంటే ప్రేరణ లేకపోవడం అట. అంటే ఇది దొంగలించకూడదు అనే నియంత్రణ ఉండాలి. అప్పుడు దొంగతనం, ఇది తీయకూడదు అనే నియంత్రణ ఉండాలి. ఇక ఇలాగ మనం చూస్తే చివరికి ప్రేమిలారా గమనిస్తే దొంగతనము నేరం. ఏం చెప్పరా బాబు? దొంగతనం ఎందుకు నవ్వుతున్నావు? నాయకు చూడు ఇప్పుడు చెప్పు. దొంగతనం నేరం. ఈ దొంగతనం చేస్తే పోలీసుడు తీసుకెళ్ళాడు కండి, జైల్లో పెట్టాడు కండి, ఏదో చెప్పి తీసుకురాబోకండి, ఆడు కోర్టుకి తీసేయండి 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఈ లోపల మనవలే జామీల మీద ఆ మీద ఏమేదో కొంతమంది ఏం చేస్తారా? జైలు శిక్ష 3 లేకపోతే జైలు శిక్ష లేకపోతే వాడు జుర్మానా కట్టాలి దొంగతనం చేసినట్టు. సెక్షన్ 378 379 సెక్షన్ ప్రకారంగా దొంగతనం చేసిన వాడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే జుర్మానం కట్టాలి. అర్థమవుతుందా? ఇది లోకములో చేసిన నేరానికి చేసిన శిక్ష. చంపడానికే ఉందంటవా? అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనం చదువు వాక్య భాగంలోకి వెళ్తే దొంగతనం చేయకూడదు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, 9 ఆజ్ఞ దొంగతనము చేయకూడదు. చూడండి, నిర్గమాకాండములో 21వ అధ్యాయం పక్క పేజీ తెప్పండి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. 21 మైక్ లో చదివితే చాలా బాగుంటుంది అనుకున్నాను. 21:16 చదువు. 21:16 చదువు. మైక్ సౌండ్ చెక్ చేయి. ఒకడు నరుణ్ణి దొంగలించి అందరూ చూడండి. ఏంటంటే అక్కడ ఒకడు నరుణ్ణి దొంగలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిత్యము మరణ శిక్ష నందును. దేవుని స్తోత్రం. లోకరీత్యా అయితే శిక్షణ ప్రకారంగా వీడికి ఏమి శిక్ష చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనుషుని యొద్ద నుంచి ఏదైనా దొంగతనం చేస్తే వాడి దగ్గర ఉంచుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం చంపే అంటున్నాడు దేవస్థానం. ఇది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు చెప్తున్నా. ఇంకా ముందుకెళ్దాం. లేవియాకాండానికి వచ్చే నిర్గమాకాండం తర్వాత ఉంటుంది లేవియాకాండం. లేవియాకాండము 6వ అధ్యాయము 1 నుంచి కూడా వచ్చిన మనం చదువుతున్నాము. లేవియాకాండము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం త్వరగా. 6వ అధ్యాయము 1 నుంచి కూడా వచ్చిన. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసిన ఎడల పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాన్ని తానకు అప్పగించిన దానిని దోచుకున్న దాని తాకట్టు ఉంచిన దానిని గూర్చినే గాని దోచుకొనిన దాని గూర్చే గాని తన పొరుగువాని బొంకిన ఎడల. అక్కడ దేవుని స్తోత్రం గల 3 విషయాలు అక్కడ ధ్యానం చేయాలి. ఒకటి ఏంటి? ఇతరులు దుప్పినందేనా దోసుకుని తాకట్టు పెట్టుకున్నవాడు. ఏంటి? తాకాట పెట్టుకుంటాడే వాడు కూడా ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నట్టు లెక్క.
రెండోది ఏం చేస్తున్నాడు? చూడండి, న్యాయంగా తాకట్టు డబ్బులు ఇచ్చేస్తే గొడవలేదు, వడ్డీకి వడ్డీ వేస్తాడు. చక్రవడ్డీకి చక్రవడ్డీ, ధర్మ వడ్డీ అంటే ఎంత? 100కి అప్పుడు 100కి రూపాయి 2 రూపాయలు. అమ్మాయి నాగమణి గారు, 100కి రూపాయ 2 రూపాయలు ఉండదు. ఇప్పుడు ఎంత? 10 రూపాయలు తెచ్చేసుకుంటుంది. తీర్చలేక ఆ వస్తువు అక్కడ ఉంచేస్తుంది. అండి ఎన్ని ఇతర బిందులు వదిలేసావో, ఎన్ని కంగాళాలు వదిలేసావో. దేవుడు చెప్తున్నాడు, దేని విషయంలోని? తాకట్టు విషయములోను, ఆ పొరుగు వారి బొంకడం విషయములో. బొంకుతారు కదా, బొంకలాట. చేసావు, ఎక్కడ చేశాను, నేను ఎక్కడ తీశాను, ఎరా చేసావా, ఎరా చేసావా అంటే నేను కాదు. అబ్బాయి బొంకడం కూడా దొంగతనమే. బొంకేవాడు కూడా మరణ శిక్షణ అంతాడు. దోసుకున్నవాడు, పైన పొరుగు వాడు దోసుకున్నవాడు ఏమవుతాడు? తాకాటు పెట్టించుకున్నవాడు కూడా ఏమవుతాడు? మరణ శిక్ష లోనవుతాడు. ఇంకా కిందకి చదవమ్మా, 3వ వచనం. పోయినది ఇంకోటి మర్చిపోయామక్కడ, బలవంతంగా బలత్కారించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో. అది వచ్చండి, జాగ్రత్తగా. ఏదైనా దారిలో, అమ్మాయి దారిలో వెళ్తుంది, 1000 రూపాయలు దొరుకుతుంది నీకు. అమ్మాయి ఎంత దొరికింది సుగునా? దారిలో వెళ్తా ఏం దొరికింది? 1000 రూపాయలు దొరికినాయి. దొరికినట్టే పక్కండి ఆ చిన్నగల్లాంటి ఎవడో చూసాడు. చూసి ఆ పొడిపోయిన పాడేసినమ్మ ఎత్తుకుంటూ పోతున్నామా స్వప్న ఏంటి చూస్తున్నావు అంటే ఎలాగా? ఆ ఎత్తుకున్నవాడిని చూసి నీ డబ్బులు పడిపోయి అని అడిగాడంట. అడిగితే పలానా అమ్మకు దొరికినాయి అన్నారంట. పలానా అమ్మకు దొరికినాయి అంటే, అమ్మ నా డబ్బులు దొరికినాయి, నాకు దొరికినాయి అంటే నిజాయితీ ఉండదు. నాకు దొరికినాయి అంటే మళ్ళీ గొడవ, వీడి సొంత డబ్బులు. అలాగా పీన పొరుగు వారి డబ్బు విషయంలో మనకు దొరికినా, పీన ఆ విషయములో బొంకినా, ఏ విషయములో బొంకినా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఇదిగో మరణ శిక్ష వారి మీదకి పాపులుగా ఎంచబడతారు. ఇంకా 4వ వచనం చదువుతామా? చదువు. అతడు పాపము చేసి అపరాధి అగుడు గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిన గాని, బలాత్కారము చేతను అపహరించిన దాన్ని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దానిని గూర్చి గాని చదవండి, గూర్చి గాని దేనిని గూర్చిన తన అబద్ధ ప్రమాణము చేసిన దాని అంతటికి మరలా ఇచ్చేవాళ్ళని దేవుని స్తోత్రం. అబద్ధ ప్రమాణం చేసావా, నువ్వు చూసావా, నువ్వు తెచ్చావా? అప్పుడు అంటది ఏ తోడు మాట్లాడే అమ్మ తోడు. ఏంటంటదా? మన ఆత్మోడు. ఎక్కడేసేస్తే కొంతమంది తెలిసినా తప్పని తెలిసినా ఇదిగో బైబిల్ గ్రంథం మీద వేస్తాం కావంతది. ఎక్కడ వేస్తట బొంకే. అలా బొంకేవాడి విషయంలో దొంగతనము చేసి, తప్పు చేసి, చేసినా చేయకపోయినా చెప్తున్న మాట, బొంకడము కూడా తప్పే. దేవుని స్తోత్రకండి కాక. క్రైస్తవుడు ఉన్నట్టుగా చేస్తే చేసని చెప్పాలి, లేదంటే చెప్పండి లేదదు. అది క్రైస్తవుడు అంటే దేవుడు, అది దేవుని బిడ్డ. ఏం చెప్పిన ఆయన ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే దేవుడు. ఇలా చివరి వచనం మనం చదివితే 6వ వచనం చూడండి. అతడు యెహోవా తన అపరాధ విషయములో నీవు ఏర్పరిచిన వెలకు మందలోని నిర్దోషమైన పొట్టేలు యజమాని వద్దకు తీసుకుని రావలను. ఆ యజమాని యెహోవా సన్నిధి అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటిలో ప్రతిదాని విషయంలో అతనికి క్షమాపణ కలుగును. ఎవడైతే తన తప్పును ఒప్పుకుని దేవుడి సన్నిధిలో ఒప్పుకుని ఆ దినాల్లో బలిని ఏదైతే అర్పిస్తాడో అప్పుడు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాడో వాడికి ఏం దొరికిందంట? క్షమాపణ
దొరికింది. ఒప్పుకోకుండా, దేవుడి సంది ఒప్పుకోకుండా, కప్పుకోకుండా ఇంకా తప్పులు చేసుకుంటూ పోయామనుకో, వాడు అపరాధిగా ఎంచబడతాడు, వాడు దొంగగా ఎంచబడతాడు. రెండు చేతులు ఎత్తు, స్తోత్రం చెప్పు, బిగ్గరగా చెప్పు, రెండు చేతులు ఎత్తు, ఆనందంగా చెప్పు హల్లెలూయా. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 19వ అధ్యాయానికి వచ్చిన ముగించేసుకుందాం. 19వ అధ్యాయంలో 11వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనం సోదరుగా, నేను నీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకడితో ఒకడు అబద్ధమాడకూడదు. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు? దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకడితో ఒకడు. ఇంక ఏం చెప్పుకుంటాడు? ఇంకా మాటకెళ్తే ద్వితీయోపదేశ కాండకి రండి. ద్వితీయోపదేశ కాండములో 5వ పుస్తకంలో మనం చూస్తే అక్కడ 24:7 చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండములు 24వ అధ్యాయము 7వ వచనం, త్వరగా 24వ అధ్యాయము 7వ వచనం. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొంటిని ఎడల అతడు వారిని తన దాసునిగా చేసుకొని నిమ్ము. అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదు. కనుక చూడండి, సహోదరుని యొక్క ఒక స్థలం అమ్మితే, ఒకవేళ అన్యాయంగా డబ్బు తీసుకుంటే, ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఒక స్థలాన్ని తీసుకుంటే, దానికి బదులుగా మనం ఇవ్వకపోతే మనం అపరాధులు అవుతామండి. దేవుని స్తోత్రం. దాన్ని వెనకట్టి మనం ఏం చేయాలి? తీసుకోవాలి. లేకపోతే తర్వాత నష్టపోయేది మనమే. కొన్ని ఇంకొక మాట చూద్దాం. అది 25వ అధ్యాయానికి వస్తే 25వ అధ్యాయంలో 12వ వచనం కూడా వచ్చిన మనం చూస్తున్నాం. హెచ్చరిస్తున్నాడు అక్కడ. 16వ వచనం వరకు మనం చూస్తున్నాం. చూడండి, నీ కన్ను కటాక్షింపకూడదు, హెచ్చు తగ్గులు గల వేరు తూనికే రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. 13వ వచనం మనం చూస్తున్నాం. హెచ్చు తగ్గులు గల వేరు తునికే రాళ్ళు మీరు నీ సంచిలో ఉంచుకోకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తులముల అది వచ్చి నీ ఇంట ఉంచుకోకూడదు. నీ దేవుడైన యెహోవా. అక్కడ ఆగండి, రాళ్ళు గురించి అది చెప్తున్నాడు. ఏ రాళ్ళు మాట్లాడరండి? ఏ రాళ్ళు? నాకు మరి ఏ రాళ్ళు? సరిహద్దుల రాళ్ళు ఉంటాయి కదా. ఏ రాళ్ళు? సరిహద్దుల రాళ్ళు. ఎప్పుడో పూర్వీకులు వేస్తారు రాయలు, అవి కనపడవు, పాదిపోయి. మా ఇంకా గోడ రాకుండా ఉంటది ఒక అమ్మ. ఏమంటది? గోడ నాది అంటది. ఎందుకు ఆధార చచ్చిపోయాడు కదా. ఏంది అది? మీరు ఏకేం తెలుసు? పోయి కాగితాలు అంటే కాగితాలు ఎప్పుడో ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాగితాలు ఏమంటే అడిగేస్తాడు. మా ఇంటి కావాలి, ఇల్లు కొనుక్కుంటారమ్మా. ఆవిడ కొలిసేదాకా మా పైపు గోడ దాకా ఉంది. కొలిసేదాకా నీకు నా గోడ దాకా ఉంటే తీసేసుకున్నాను. ఏమన్నా కొలుసుకుని కొలితే మన సరిహద్దుకి ఆ సరిహద్దుకి అడుగు దూరం ఉంది. కనుక అదవుతుందన్నమాట. అంటే దేనికోసం రాళ్ళు కూర్చు, సరిహద్దు రాళ్ళు కూర్చు కూడా గొడవలు పెట్టుకుని మధ్య తగాదాలు పెట్టుకున్న వారి విషయంలో కూడా వారి కొంత ఒక అడుగు దొంగిలించిన ఏంటి అక్రమంగా తీసుకున్నా దాని దొంగతనంతోనే మాట్లాడరేంటి? అడుగు స్థలము మనం పోరాడి తీసేసుకున్నా ఆడికి ఆ అడుగు స్థలం ఆడదనుకో, ఒకవేళ మందే అనుకుంటాం. కానీ నిజానికి అడుగు స్థలం ఆడిదైతే మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం? దొంగతనం చేసి. ఇంకా కిందకి చెప్తాడు 15వ వచనంలో, చదువుతామా త్వరగా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువ అని కాని న్యాయమైన తూనికే రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. ఎలాంటి రాళ్ళు? తూకం. ఎలాంటి తూకం తీయాలంట? మన వాళ్ళు బియ్యం కొలుతారు కదా అమ్మా. బియ్యం అమ్ముకున్నప్పుడు చిన్న కొంచెం తెస్తుంది, అమ్ముకున్నప్పుడు చిన్న కొంచెం తెస్తుంది, కొలుచుకున్నప్పుడు పెద్ద కొంచెం తెస్తుంది.
అంటే కొలతలో తేడా, తూకం. చూడండి, తూకం వేసేటప్పుడు ఆ తూకం సరిగా ఉండాలి. కానీ అక్కడ దగ్గర వస్తే వీడు కేజీ బాగా వస్తుంది, ఇంటికి చూస్తే కేజీ ఉండదు. అంటే తూకం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తూకం సరిగా లేదనుకోండి, దానికి కూడా దేవుడు ఏం చేస్తాడంట, న్యాయముగా ఉండాలి. కింద చేద్దాం, ఉంచుకో న్యాయమని. 16వ వచనం, అలాగూ చేయని ప్రతి వాడును అనగా అన్యాయము చెయ్యి ప్రతి వాడును నీ దేవుడిని యెహోవాకు హేయము అసహ్యుడు. నీవైన పాలు అమ్మే సుగుణ పాలు కొట్టినవా, ప్యాకెట్ తెచ్చేసుకుంటున్నావా, పోలే ఇప్పుడు ప్యాకెట్లేదండి, గొమ్మ అంతా గొమ్మే. కానీ గమనించండి, జాగ్రత్త వినండి. ఈ పాలు అమ్మేవాళ్ళు కొత్తలో వేసినప్పుడు సెమ్ము నిండా నిగర అంటుకుపోతాం. పాలే ఇలా పట్టుకోగల సెమ్ము ఆవిడ కట్టుకోసమా, ఆవిడ జాగ్రత్త తెస్తుంది. నీవు తీసుకున్నప్పుడు ఏం చేస్తావు, సెమ్ముని ఎలా అట్టుకుంటావా, ఎలా అట్టుకుంటావు అంటే అంటిపోతే ఆడి చేతికి అంటిపోతావు అట. ఏంటి నీ చేతికి అంతిపోయేలాగా వేస్తుంది ఒక వారం రోజులు, తర్వాత తగ్గిపోతుండో నొగరు రాదు, ఇంకా పాలు కింద వస్తాయి. ఈ పాలు కాస్త కొంత 2 వారాలు 3 వారాలు నెల వచ్చేవాడికి ఇంకా పర్సెంట్ ఏళ్ళు పూస్తే కారు పెట్టి సుఖాడిపోతారు. ఈ అమ్మ పలసైపోయాడు, ఆడే గడ్డి సరిగా ఎత్తలేదు, నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది, ఏది పాలు పలసైపోతుంది, నేనేం చేయనట్టు. అసలు పాలు ఎల్లు ఉన్నాయో నీళ్ళు ఉన్నాయో ఎప్పుడు తెలితే పొలమే అది. పాలు నీళ్ళు కొన్న పాలేవో నీళ్ళేవో అప్పుడు తెలుస్తుంది. పాలు ఎన్ని వెళ్ళిపోయిందో నీళ్ళు ఎన్ని వెళ్ళిపోయిందో అప్పుడు తేలిపోతాయి. పెరిగేమో పాలేమో తోడిపోతాయి, పెరిగి కలిపి నీళ్ళేమో సినిమా ఏమైపోతాయి, తేలిపోతాయి. దేవుని స్తోత్రం గాని కాక. అంటే పాల్లో కల్తీ న్యాయము. కొంతమంది జీడిపప్పు కొంటారు, ఆడేమో ఏం గెలిపేస్తాడు తెలుసా, ఏషియన్ పిక్కలో నొక్కలు పెడతాడు. ఇందులోని చీడి నూకలోని. మన కార్యక్రమం 2వ తారీఖుకి ఏమి అంటే గసగసాలు మర్చిపోయాం. గసగసాలు కొనడానికి కొడి తెరి పంపితే 4 ప్యాకెట్లు ఇచ్చాడు. ఇంకా నానబడితే కింద అంత ఉప్పనోకే. ఇదేట్రా, గసగసాలు అంతా వెళ్ళిపోయాయి, నూకేమవుద్ది నాని కింద దిగిపోయింది. కల్తీ ఏంటి, గసగసా. అది తెల్లగుంటది, ఎవడ చూస్తాడు, కల్తీ కాల్ముడు. అయ్యా ఎందుకు విషయం చెప్తున్నాడు, దొంగతనము. దాన్ని దేవుడు దేనిగా ఎంచుతాడని చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక మీరు దొంగతనం అనేది దేవుడు దృష్టి చేయకూడదు అని ఇశ్రాయేలుకి చెప్పమని మోషే చెప్పిన 9వ ఆజ్ఞగా ఆ కొండ మీద ఏం చేస్తారంటే దొంగలించకూడదు. ఎవరు దొంగలించకూడదు, ఇశ్రాయేలు దేవుడి బిడ్డలైన వారు దొంగలించకూడదు అని మోషేకు దేవుడు కొండ మీద చెప్తున్నాడు. అక్కడ చెప్పాడంటే ఈనాడు మనకు కూడా ఈ మాట చెప్పండి, క్రైస్తవులు దొంగతనము, క్రైస్తవులు దొంగోలు అనిపించుకోకూడదు. పొలములు ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఏ వస్తువు ఉన్నా, ఎక్కడున్నా, మందిరములు ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొలములు ఉన్నా, ఎక్కడున్నా అక్కడ వస్తువురే నిన్ను చూడగా చాలా యథార్థవంతుడురా ఆడు చెప్పేస్తాడు నీ గురించి. దేవుని స్తోత్రం. పొలానికి వెళ్ళావా, ఆ పొలంలో పంటను గుచ్చి అది రైతు చెప్తాడు, చాలా నమ్మకమైన వాడు. నువ్వు ఒక దగ్గర పని చేస్తున్నావా, నీకు డబ్బులు అప్పగించి పలానా బ్యాంకులో కట్టంటాడా, లేదా పలానా డబ్బులు తీసుకురాని నువ్వు వాడి డబ్బులు చెప్పినా ఆడు 10 ఏళ్ళు ఇస్తే అమ్మా 7 ఏళ్ళు ఇచ్చాడు, 3 ఏళ్ళు జేబులు వేసుకుని 7 ఏళ్ళు పెడతావా? మనము దేవుడి అందుకే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి, దొంగలించకూడదు. దొంగతనం అనేది ఇదిగో లోకరీత్యా రకరకాలుగా జేబులు కొట్టేసేవాడు ఉన్నాడు, ఏంటి బంగారం కొట్టేసేవాడు ఉన్నాడు, పొలాలు కొట్టేసేవాడు ఉన్నాడు, బళ్ళు దొంగలించేవాడు ఉన్నాడు, రకరకాలుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలకు పైన ప్రభుత్వం పైన శిక్ష వృద్ధిగా వాడికి జుర్మానము లేదు, 3 నెలల పైన సంవత్సరాలు అయితే మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే చేస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలకు చెప్తున్నాడు, దేవుని బిడ్డలు మాత్రం దొంగతనము చేస్తే
వాడికి మరణ శిక్ష అని చెప్పు అని ఇశ్రాయేలుకి చెప్పమని మోషే కొండ మీద చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే దొంగతనం చేసాడు ఇప్పుడు ఉంటాను. మరి బైబిల్ ప్రకారంగా ఇప్పుడు వచ్చాడు దొంగతనం చేసేవాడికి వెంటనే మరణ శిక్ష అంటే ఎంతమంది దొంగతనం చేస్తారంట? ఎంతమంది దొంగలుగా దొరుకుతారంట? ఎన్ని గృహాలు పిన దోషపడతాయి, ఎన్ని బంగారాలు పోకుండా ఉంటాయంట. అందుకే మనము చిన్న చిన్న వస్తువులే కదా, చిన్న చిన్నవే కదా, ఇరుగు పొరుగు వారి వస్తువులైనా ఇరుగు పొరుగు వారి చెట్లైనా అడిగి కోసుకుని తెచ్చుకోవాలి. ఒక పువ్వు కావచ్చు, ఒక మొగ్గ కావచ్చు, ఒక పండు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, అక్కడ రోడ్డు మీద వదిలేసినప్పుడు నీ నీతిని నీవు కాపాడుకోవాలి. దేవస్తూ చాలా మంది పారక్కడు కాదు పారట్టిపోతారు. ఏమంటిపోతే పారట్టిపోతారు. వీడు ఎత్తుకుని పార తీసాడు ఆయాలకని గొడవ పట్టుకుపోయిన కొంతమంది ఉంటారు. అలాగే ఎన్ని వస్తువులు పోయావు. చర్చిలో ప్రియ చాలా వస్తువులు పోయి అయినా సరే ఎవరికి అప్పగించింది తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ఏమంటాం మనం? ఎవరిని ఏమంటాం? అన్నీ తెచ్చివాడు ఎవరు? అది కొడుకు మనం పొలంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఉద్యోగం వెళ్ళినా, వ్యాపారంకి వెళ్ళినా, ఎక్కడికి ఉన్నా మనము అప్పగించిన పనిని, మన నమ్మకత్వము, మన నీతి మంతులము, మనము దేవుని బిడ్డలము, మన ఆ దేవునికి తగున వారికి కూడా క్రైస్తవులు దేవుని బిడ్డలు ఇదిగో నీతి కలిగి యథార్థత కలిగి అబద్ధం ఆడరు, దొంగలించడు, వ్యభిచారించడు, అబద్ధము ఎందుకంటే దొంగతనము చెయ్యరు. అవసరమైతే నీతిమంతుడు ఏంటి నిరపరాధుడు ఆ మాట ఇస్తే మాట చెప్పండి అతడికి నష్టము కలిగినను మాట తప్పడు. పూర్వం ఇప్పుడైతే 10,000 లేకపోతే ఒక 20,000 50,000 అంటే రాత ఏంటి చెప్పండి? మనిషి మీద ఏం లేదు చెప్పండి. మన ఇంట్లో మన అక్కే చెల్లె ఒక 20,000 అయితే ఏం చేస్తాం చెప్పండి? మన మీ అక్క మీ చెల్లి ఉందా? అలా చూస్తున్నట్టు ఆమె చెల్లి ఉందా? ఒక 50,000 అడిగింది ఏం చేస్తా? చెల్లి పెట్టుకెళ్ళంటావా లేకపోతే ఒకటి రాదే అంటావా? ఇచ్చేస్తావా? దేవుడిని దీవించడు కాక. అప్పుడు రేపు పంపుతాను, ఫోన్ చేయాలి నెంబర్ నాకు. మీ అక్క 50,000 ఇస్తుందంట, అడుగు అప్పు అడుగు అంటాను. అప్పుడు కనుక ఈ రోజుల్లో ఏది కూడా కాగితం లేని ఆధారం లేని డబ్బు 10,000 రూపాయలు ఇవ్వడం. కానీ ఒక 30 సంవత్సరాలు మన తాత ముత్తాత మన తండ్రి కాలానికి వెళ్తే రైతైనా పెద్దోడైనా ఎవరైనా రే ఆడు మాట ఇస్తాడు, మాట ప్రకారంగా ఇచ్చాడు. అందుకే ఎన్ని తరాలైనా సరే ఆ మాట కట్టుబడిపోయేవారు. ఏం చెప్పండి? అది ఆ మాట నిలబడిపోయాకే ఈ రోజున చాలా మంది ఇప్పుడు మాట మీద నమ్మకం లేదు, కాగితం మీద ఉంచారు నమ్మకం. అంటే కాలం మారిపోయే కొద్ది మనుషులు ఏమైపోయారు? మారిపోయారు. అలా క్రైస్తవుడు మారిపోవడానికి లేదు. ఒకప్పుడు క్రైస్తవులు అంటే యథార్థమంతులని, నీతిమంతులని, అబద్ధమాడని, బూతులాడని, జగడాలని, తాగరని, లోకరీచిగా హలో తమ్ముడు ఏం చెప్పండి చెయ్యరని ఒక నమ్మకము యథార్థత ఉండేది. దాన్ని బట్టి దేవుని బిడ్డలైతే భయపడేవారు, క్రైస్తవులు అంటే భయపడేవారు, యేసు ప్రభు నమ్ముకున్న వారిని భయపడేవారు. వీళ్ళు ఏమనకూడదురా, వీళ్ళు జోలికి వెళ్ళకూడదురా, వెళ్తా దేవుడు ఊరుకోడరా అని భయపడేది. ఈ రోజు మనం మాట్లాడుతున్న మాటను బట్టి వాడికి ఏమి లేదు, బైబిలే. ఈ రోజు ఆదివారం గుళ్ళో ఉంటుంది, పొద్దున్న 5 పొద్దున్నే ఆ ప్రార్థన అయిపోగానే కొత్త సినిమా ఏమంటారంటే టీవీఎస్ ఆ పెద్ద టీవీఎస్ ఎంత టీవీ కొత్త సినిమా ఒకసారి చూస్తా లేదామనుకుంటున్నాను. నేను చూడకపోయినా చూసేవాడా కూడా పాడతాగా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు,
చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునయుండగాని కన్నులకు మరుగై ఉండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నా తలంపులు తపని అన్నీ అన్నియు ఎరిగి ఉన్నావు. నా తలంపులు తపని అన్నీ అన్నియు ఉన్నావు. చూచుతా glory, నడచినను glory. అయ్యా నీవెరిగి ఉన్నావు. ఆమేన్. అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా 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 నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని భయపడకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మనం చూస్తున్నాడని దేవుని ప్రతి ఒక్కరూ భయపడాలి. వాడు ధనవంతుడు కావండి, గొప్పవాడు కావండి, పేరు పరిస్థితి పొందిన వాడు కావండి, దరిద్రుడు కావండి, దీనంతుడు కావండి, ఇదిగో ప్రతి ఒక్కరిని దేవుడు మనందరూ కూడా ఏం చేస్తున్నాడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనకి భయపడవలసిన మనుషులు కదా. ఎవరికే చెప్పండి, ఎవరికి భయపడాలి? దేవుడు ఉన్నాడని భయపడాలి. దేవుడిని చూచి మనం భయపడాలి. ఒకవేళ దేవుడిని గురించి భయపడకపోతే తర్వాత నష్టపోయేది మరణ శిక్షకు గురవుతావని ఆ దినాన మోషేతో దొంగతనము చెయ్యవద్దు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ప్రజల వద్దకు వచ్చా మాట చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ జరిగింది సంభాషణ అంతానే? కొండపైన దొంగులించవద్దు అని మాట చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మోకరించని ప్రార్థించండి. ప్రభువా నీకు వందనాలు స్తుతులు నాయనా. ఒకవేళ తెలియక ఏమైనా దొంగతనం చేశానేమో, ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు పడ్డానేమో, ఒకవేళ నాది కాని వస్తువు నాది ఇదిగో నా ఇంటిలో నా గృహములో ఏమైనా ఒకవేళ ఉందేమో, ఒకవేళ ఎవరిదైనా నా దగ్గర ఉంటే ఇచ్చేయాలని తీర్మానం చేసు. ఒకవేళ పైన ఆదమర్చి మర్చిపోయి వెళ్ళిపోతే ఒకవేళ నీ దగ్గర ఉందేమో, దాన్ని చూసి నీ ఇంట్లో పరమైన వస్తువులు ఏమి ఉండకూడదు. గిన్నెైనా, ముంతైనా, కూరగినైనా, గట్టైనా, డబ్బైనా, ధనమైనా, బంగారమైనా, ఆస్తైనా, పొలమైనా, ఏదైనా మనము దేవునికి భయపడేవాళ్ళం. ఒకవేళ పైన అలా చెప్పింది మాట చెవును పెట్టక పిన రెండింతలు చెల్లించవలసిన అవసరం అవుతుంది. పిన మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది.
మనం ఆ దొంగతనం చేసేవారు కాదు, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు, దొంగతనము చేయవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నడూ కూడా దొంగతనం చేయడు. ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, అలాంటి నా చేతికి కానీ, నా మనసుకు కానీ, నా ఆలోచన కానీ, నా తలంపులో కానీ, నేను పొలంలోకి వెళ్ళినా, నేను ఉద్యోగంకి వెళ్ళినా, నేను వ్యాపారానికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకున్న దాంట్లోనే న్యాయంగా యథార్థంగా ఉంటాను ప్రభువా. పొరుగు వారిది కానీ, ఎదుటివాడి కానీ, వెనకింటోడిది కానీ, యజమానుడి కానీ ఏది నేను ఆశించిన ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలుకి దేవుడు పిన కొండపైన ఆ మోషేకి పిన 10 ఆజ్ఞలో 9వ ఆజ్ఞ ఏంటంటే దొంగిలించవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక విని పిన మనం తీర్మానం చేసుకుందాం. మనందరూ కూడా నీతిమంతులము, యథార్థమంతులము, దేవుని బిడ్డలము, రక్షణ పొందిన వారము, మారుమనసు పొందిన వారము, దేవుడి విషయంలో యథార్థత కలిగి తొందరపడవద్దు. అపవాది గలిబిలి చేస్తూ ఒకసారి ప్రేరేపిస్తూ ఉండవచ్చు, కానీ మనం అలా ఉండకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం అలా ఉండడానికే దేవుడి సన్నిధిలో నీతిమంతులుగా, యథార్థమంతులుగా, దొంగతనము ఎన్నడు ఎప్పుడు చనిపోయేంత వరకు కూడా ఆ మనస్సు మనలోకి రానివద్దని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎంతో మంది ఇలాగే దొంగలుగా, దోచుకునే వారుగా దశిభాగ విషయంలో దేవుడికి ఇచ్చేది కూడా దొంగలైపోతూ ఉన్నారు. కష్టపడి విషయములో కూడా దేవుడు 10వ భాగము నాది అన్నాడు. నా మందిరములో ఆహారము నిలవనట్లుగా మీరు తీసుకురండి, మీకు ఆకాశ తూములు ఇంపి పట్టరాలని దీవులు పంపుతారు, ఇస్తారని చెప్తున్నప్పటికీ కొందరు వారి కష్టాచేత దేవుడికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోతే మనము దొంగలము, దోసుకున్న వారు. చాలా మంది కష్టపడుతున్నాం, జీతాలు తెచ్చుకుంటాం, పని చేస్తున్నాం, అలాగే ఇవ్వద్దా ఇవ్వకూడదా నీ మనసును బట్టి దేవుడు చెప్తున్నాడు. దేవుడు పని కొరకు నువ్వు రావాలి, ఇవ్వాలి. ఎవరు చెప్పాడు అని చాలా మంది చెప్తున్నాడు, వాడికి వాక్యము తెలియదు. కడుపు నిండే వాడికి దేవుడి సేవ గురించి ఏం తెలుస్తుంది? కడుపు నిండిన వాడికి దేవుడికి ఇవ్వక్కర్లేదు, జీతాల మీద ఆధారపడినాడు. బ్యాంకు బ్యాలెన్స్ లో అకౌంట్ లో డబ్బులకు వచ్చిన వాడు ఏం చెప్తాడు? ఇవ్వక్కర్లేదని చెప్తాడు. కష్టపడి దేవుడి పని చేస్తున్నా, దేవుని సేవ కొరకు, నువ్వు దేవుని పని కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ పని నువ్వే చేయాలి. సంఘాన్ని పోషించవలసిన బాధ్యత, సంఘ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత, సంఘ పని చేయవలసిన బాధ్యత మన మీద, మన కుటుంబాల మీద ఉంది. దేవుడి ఇంటిని ఎంత చక్కగా కడతావో, ఎంత అందంగా చూసుకుంటావో, దేవుడు మన ఇల్లు ఎంత అందంగా కడతాడు. ఎవరో ఇస్తాలేదు, ఎవరో చేస్తాది అనుకోవద్దు. నీ అంతట నువ్వు ప్రేరేపణతో, నీ అంతట నువ్వు దేవుని కొరకు సిద్ధపడు. దేవుడి విషయంలో దేవుడికి ఇవ్వకపోయినా మనము దొంగలము, దోచుకున్నవారు అంటున్నాడు. దొంగతనము చేసి, ఇంత భక్తి చేసి, ఇంత విధంగా ఉపవాసాలుండి, ఇంత విధంగా దేవుడి సన్నిధిలో ఉండి, ఇంత ఆసక్తిగా దేవుడి మందిరానికి వచ్చి, యమనస్తులైనా విశ్వాసులైనా కొందరు యమనస్తులు లోక ప్రేమలో వారికి ఏ గిఫ్ట్లు ఇవ్వాలని, ఏ కొనాలని దొంగతనాలు చేస్తున్నారు. కొందరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, కొందరు యమనస్తులు. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. మనం ఒక తీర్మానంతో వెళ్దాం, ప్రభువా నీకు వందనాలని చెప్పి అదే ప్రార్థన పూర్వకంగా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి ప్రభు సన్నిధిలో, ఒకరి చేయి ఒకరు పట్టుకుని